హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ అండి 7:30 అవుతుంది టైం అయితే. హన్షు బ్రష్ చేసేసుకున్న తర్వాత ఇంకా రిపేర్స్ స్టార్ట్ చేసేసాడు. తన రోబో ఖరాబ్ అయిందైతే ఇంకా రిపేర్ చేసేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అయితే టీ తాగేసేయాలి. మమ్మీ అయితే ఇవాళ దోశ చేస్తా అనింది. ఇంకా ఇక్కడైతే మమ్మీ పల్లీలు ఫ్రై చేసేస్తుందండి. ఎందుకంటే చట్నీ చేద్దామనేసి ఫ్రై చేసేస్తుంది. పాలు పక్కన పెట్టేసింది ఆ పొయ్యి మీద. ఇంకా టీ తాగేసిన తర్వాత మెల్లిగా దోశ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇంకా చట్నీ పట్టేసి పెడదామనేసి ఇక్కడ ఇంకా ఫ్రై చేసేస్తుంది. ఇక్కడ దోశ పిండి అయితే చూడండి ఎలా పొంగిందో, చాలా బాగా వస్తాయి. మనం శనగపప్పు మెంతులు కూడా యాడ్ చేసాం కదా, దోశలు కూడా చాలా చాలా బాగా వస్తాయి. టీ తాగేస్తాం ఇప్పుడైతే. ఇంకా నీది బ్లాకా నాది వైటా అంతే, ఫస్ట్ పడ్డది కొట్టదు అంచుకి. తీసుకొని కొట్టేసి వైట్ కొడతానే ఉంది, మళ్ళీ నువ్వు బ్లాక్ కొట్టాలి నువ్వు. అరే మస్తు పడతానే మామయ్యకి. పడలేదు నానా. ఇంకా హన్షు అయితే పాలు తాగేసిన తర్వాత క్యారమ్ స్టార్ట్ చేసేసాడు వాళ్ళ మామయ్యతో. హన్షుకి ఆడుకునే వాళ్ళు ఉంటే ఫుల్ ఇంకా డే అంతా ఆడుకుంటూనే ఉంటాడు, అసలు అన్నం కూడా వద్దనమాట. సో ఇంకా పొద్దున్నే ఇంకా ఆటలు స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఇప్పుడైతే అందరం ఫ్రెష్ అయిపోయామండి. నెక్స్ట్ ఇక్కడ మమ్మీ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది, దోశ వేస్తుంది. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కలుద్దాము. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మార్నింగ్ 10 అవుతుందండి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తినేసాము. దోశ చేసింది మమ్మీ, సో దోశ అయితే తినేసాము. ఇంకా హన్షు అయితే టీవీ చూస్తున్నాడు. హన్షుకి 11కి క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయి అన్నమాట హన్షుకి. సో 11కి ఉంది క్లాసు. నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ఈజీగా మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మన ఛానల్లో కుకింగ్, రంగోలీ, బ్లాగ్స్, డిఐవైస్ ఇట్లా చాలా వెరైటీ ఆఫ్ వీడియోస్ని ఫాలో అవ్వచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేసేయండి. Sit. Say good morning. Good morning, teacher. Good morning. Shall we start our session? Yes. We will Yes. start in a time. You should also sing along with me with action. Okay? Okay. Okay. Okay, children? Okay. Okay. Chalo, start the rhyme. This is the way we brush our teeth. Brush our teeth. Brush our teeth. This is the way we
ఇంకా ఇక్కడైతే హంచు ఆన్లైన్ క్లాస్ అయితే అయిపోయిందండి. డాడీ ఏమో హంచు కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. ఇక్కడ యాపిల్స్ అండ్ ఇవి ఏమో పచ్చి ఖర్జూరా అంట. అసలు నేనైతే ఫస్ట్ టైం చూడడము, పచ్చి ఖర్జూరాలు ఎప్పుడు చూడలేదు నేనైతే. ఇంకా సో హంచు అయితే ఇంకా ఫ్రూట్స్ తినేస్తున్నాడు. మంచిగా బాగుందా? బాగుంది. మీరు మీరు తింటారా? తినండి. అబ్బా ఇంకా తీసుకోండి. తిను నువ్వు అయితే. నచ్చి ఉన్నారా? ఇలానే వెళ్తున్నావు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిందండి. ఇంకా హంచు అయితే కాసేపు ఆడుకుంటాడని పైనకు వచ్చేసాము. మమ్మీ, నేను, హంచు ముగ్గురం పైనకు వచ్చేసాము. హంచు ఆడుతూ ఉన్నాడు ఆల్రెడీ. ఇంకా కాసేపు హంచు ఆడుకున్న తర్వాత ఇంకా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. చాలా రోజులైంది, కొద్దిగా హెయిర్కి మసాజ్ చేయించుదాం అనుకుంటున్నాను మమ్మీతోటి. ఇంకా నెక్స్ట్ అయితే వ్లాగ్ కంటిన్యూ చేసేయండి. ఇంకా ఇక్కడైతే హంచు ఏమో ఆడుతూ ఉన్నాడు. మమ్మీ ఏమో నాకు ఆయిల్ అప్లై చేసేస్తుంది. ఇక్కడ ముందు కోలిన్ బాటిల్ కనిపిస్తుంది కదండి, దాంట్లో ఇంకా ఖాళీ డబ్బా అన్నమాట. అందులో వాటర్ నింపేసి చెట్లకి వాటర్ స్ప్రే చేస్తా అనేసి ఇక పైకి తీసుకొచ్చుకున్నాడు హంచు ఆ డబ్బాని. ఇంకా చెట్లకు వాటర్ కొడుతూ ఉన్నాడు. అప్పుడప్పుడు మధ్యలో ఆడుతూ ఉన్నాడు, మళ్ళీ వచ్చి వాటర్ కొడుతూ ఉన్నాడు చెట్లకి. ఇంకా మమ్మీ అయితే ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకా ఒకసారి మసాజ్ చేసింది. చాలా రిలాక్స్గా అనిపించింది మసాజ్ చేస్తే మాత్రం. ఇంకా ఇక్కడైతే మంకీ వచ్చింది ఈలోపు. పైన పైన అదాని బడికి తిరుగుతాను చూసినవాని. ఇంకా ఇక్కడైతే హంచు చెట్లకి వాటర్ స్ప్రే చేసేస్తున్నాడు. హంచుకి ఇట్లా చాలా ఇష్టం అన్నమాట, వాటర్ చెట్లకి ఇలా స్ప్రే చేయడము. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చిన్న బాటిల్లో వాటర్ నింపేసుకొని ఇలా అప్పుడప్పుడు స్ప్రే చేసేస్తూ ఉండేవాడు. ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయానండి. ఇంకా కిందకి వచ్చేసాక ఫ్రెష్ అయిపోయాను. ఇందాక హెయిర్ ఆయిల్ అప్లై చేయించుకున్నాను కదా, మమ్మీతో మసాజ్ చేయించుకున్నాను. చాలా రోజులైంది హెయిర్కి అయితే మసాజ్ చేసుకుని, సో అందుకోసమే ఇంకా మమ్మీతో మసాజ్ చేయించాను. నెక్స్ట్ అయితే ఫ్రెష్ అయిపోయాను, టీ తాగేసేయాలి ఇప్పుడు. మమ్మీ వాళ్ళ డిన్నర్ ప్రిపరేషన్ అయితే పప్పు చేస్తా అనింది. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి. ఇంకా ఇక్కడైతే మమ్మీ పప్పు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసిందండి. పప్పు అవుతుంది, ఇటు పక్కన రైస్ కూడా పెట్టేసింది. ఇంకా హంచు ఏమో ఊరికే లోపలికి వస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు. నేను ఉంటేనే అక్కడ సైకిల్ ఆడతాడంట. ఇంకా మళ్ళీ నా దగ్గరకు వచ్చి రమ్మంటే నేను బయటకు వచ్చి కాసేపు నిల్చున్నాను. ఇంకా ఆడుకున్నాడు కాసేపు. లైట్ ఎందుకు వేస్తున్నావు నాన్న? ఏహే అవసరం లేదు. కానీ నువ్వు అట్లా అను, ఆ దోమలు ఉన్న కాడ అంటే అది సౌండ్ అవుతుంది. అటు సైడ్ అక్కడ డోర్ పక్కకు చూడు, ఉన్నాయా బెట్ట? నేను అంటతే ఇందాక ఉండే ఇక్కడ.
ఇక్కడైతే ఇంకా రైస్ అయ్యిందండి. నెక్స్ట్ పప్పు పోపు పెట్టేస్తుంది మమ్మీ. ఇంకా పప్పు కూడా అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే వడియాలు ఫ్రై చేసేసుకోవడమే. మనకు పప్పు ఉన్నప్పుడు అప్పడాలు వడియాలు ఇలా ఉంటే బాగుంటుంది కాంబినేషన్ అయితే. ఇంకా సో ఆల్రెడీ నేను వడియాలు రెసిపీ చూపించాను కదా మీకు, మమ్మీ చేసింది వడియాలు. మనకు ఇలా డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి వడియాలు అయితే. మనకు సేమ్ అప్పడాల్లాగా పొంగుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇంకా సో ఇవాళైతే ఇంకా మా డిన్నర్లోకి పప్పు వడియాలన్నమాట. ఇంకా నెక్స్ట్ డిన్నర్ చేసేయడమే మేమైతే. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి, సింపుల్ వ్లాగ్. ఇంకా వ్లాగ్ కనుక మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ని తప్పకుండా షేర్ చేస్తాను, మంచి మంచి రెసిపీస్ని కూడా షేర్ చేస్తాను ఇంకా ఫ్యూచర్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.